ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఈ దేవళం ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానముల ఒకానొక అనుబంధ ఆలయం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి రమారమి 65 కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుంచి ఊత్తుకోట మీదుగా చెన్నై వెళ్లే రహదారిలో కానవస్తుంది. లోకోత్తర శిల్ప చాతుర్యానికి, కళా ప్రావీణ్యతకు మచ్చుతునక ఈ మహా ఆలయం జ్యోతిష్య, ఖగోళ, సాంఖ్యాది సర్వశాస్త్ర సమన్వితమై స్థాపత్య వేదమనే శిల్ప వాస్తుశాస్త్ర సంచయం ఈ దైవస్థలం. నేత్రమోహనమై సకల కళలకు కొడలి స్థానమైన ఈ గుడి చూడముచ్చటైన 3 ప్రాకారాలు, నలుదిక్కుల 4 సమున్నత గోపుర శిఖరాలు, వైకుంఠాన్ని తలపించే 7 ద్వారాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సామ్యంగా అర్ధమండప, ముఖమండప, మహామండపాలతో కూడిన దివ్యమైన దేవతామూర్తులతో ఒప్పారుతూ ఆత్మ సాక్షాత్కర వైభవ తత్వానికి ఆలంబనగా నిలిచి వెలుగులినుతూ ఉంటుంది. వేదాలు మానవ జీవన సంస్కృతికి మూలస్తంభాలు. అలాంటి సమున్నత వేదాలను పరిరక్షించేందుకు మహావిష్ణువు ఎత్తిన అవతార విశేషమే మత్స్యావతారం. శ్రీహరి దశావతారాల్లో మత్స్యావతారం ప్రథమమైనది, ప్రశస్తమైనదీను. సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. దేవతల కోరిక మేరకు మహావిష్ణువు మత్స్యావతార రూపి అయి సోమకాసురుని చంపి చతుర్వేదాలను కాపాడాడు. అప్పటి మత్స్యావతార స్వరూపమే నాగలాపురం నందలి మూలమూర్తి శ్రీ వేదనారాయణ స్వామి. నాగలాపురంలో ఉన్నంత పెద్ద వేదనారాయణ స్వామి దేవళం ఆంధ్రదేశంలో మరెక్కడా కానరాదు. ఇదో అపురూప విశేషం. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ దేశ దిగ్విజయ యాత్రలో భాగంగా గజపుత్రను ఓడించాడు. గుర్తుగా సింహాచలంలో విజయస్తంభం నాటాడు. తన ఇనవేల్పైన శ్రీ వెంకట విభుని దర్శనార్థం 1517వ సంవత్సరం ఫిబ్రవరి 1న తిరుపతికి ఏతించాడు. అనేక ధన కనక వస్తు వాహనాలను దేవదేవునికి సమర్పించుకున్నాడు. ఫిబ్రవరి 6న తమిళనాడులోని కుంభకోణంలో జరిగే మహామఖ ఉత్సవానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నాగలాపురాన్ని సందర్శించాడు. కృష్ణరాయల ఆగమనంతో అరిగండాపురం కాస్త తన తల్లి నాగలాంబ పేరిట నాగలాపురంగా మారింది. నాగమాంబాపురం అని పిలిచేవారు. అరిగండమనగా శత్రువులకు గండంగా మారిన వాడు అని భావం. రాక్షసరాజు సోమకాసురుణ్ణి చంపి వేదాలు తెచ్చి బ్రహ్మకు అప్పగించిన స్థలం కాబట్టి హరిగండాపురంగా కూడా వ్యవహారనామం. చతుర్వేదాలను తెచ్చి ఇచ్చినందున చతుర్వేది మంగళంగా కూడా గుర్తింపు. పూర్వం సృష్టికి ఆధారభూతమైన సముద్రం ఈ ప్రాంతమంతా ఆవరింపబడి ఉండేది. శ్రీ వెంకట విభుడు వెలసిన తిరుమల శేషాచల శిఖరాలు సైతం సాగరంతో కప్పబడి ఉండేవి. ఈ విషయాన్ని ఆధునిక శాస్త్ర పరిశోధనలు సైతం నిర్ధారిస్తున్నాయి. ఎపాచియన్ అన్కన్ఫర్మిటీ అనే వైజ్ఞానిక సిద్ధాంత సూత్రం ప్రకారం భూభౌగోళిక పరిణామ క్రమంలో భాగంగా ఎన్నో ఆటుపాట్లు అనంతరం కడలి క్రమంగా దక్షిణాదికి తరలి వెళ్ళింది. ఈ నేపథ్యంలో నేటి నాగలాపురం ప్రదేశంలో సోమకాసురుణ్ణి సంహరించి తెచ్చిన వేదాలను విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి అప్పగించాడని ఐతిహ్యం. దాంతో వేదోద్ధారకుడైన వేదనారాయణ స్వామికి
ఇక్కడ సన్నిధి వెలసింది. పుష్కలమైన పంట భూములతో ఒప్పారే ఈ ప్రాంత సౌందర్యానికి ముగ్ధుడై విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఒక మహా ఆలయ సముదాయానికి సంకల్పం చేశాడు. అయితే ఆ తరువాత మారిన రాజకీయ మతైక సాంఘిక కారణాల వల్ల అనుకున్నంతగా ఆలయ నిర్మాణం సాగలేదు. మహాశిల్పి జక్కణాచార్యుడు వంశస్థుడైన టెంకణాచార్యుడు లాంటి ఉద్దండ శిల్పుల పనితనం మాత్రం వృధా పోలేదు. కృష్ణరాయలు కోరినంత కాకపోయినా కొంతలో కొంత భూమిపై ఓ అద్భుత ఆలయ ప్రాంగణం వెలయడం ముదావహం. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత ఆర్కాట్ నవాబుల పాలనలో ఆలయ నిర్వహణ కొనసాగింది. కొంతకాలం మద్రాసు ప్రెసిడెన్సీ చెంగల్పట్టు జిల్లాలో భాగంగా బ్రిటిష్ వారు ఈ ఆలయ బాగోగులు చూశారు. 1904వ సంవత్సరంలో మద్రాసు ప్రభుత్వం తరపున వి రంగాచార్య ఈ ఆలయమందలి శాసనాలను సేకరించారు. అవే తదనంతరం దక్షిణ భారత శాసనాలుగా ప్రకటితమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నో విలువైన విశేషాలు వెలుగు చూశాయి. తొట్టతొలుత ఈ ప్రాంతం వేదపురి లేదా వేదారణ్యంగా ప్రసిద్ధి. జయగొండ చోళమండలం పాక్కైనాటి సీమలో అంతర్భాగం. కురుంబులు లేదా కొరబర్లు అనే ఆటవికుల స్థావరం. చోళ చక్రవర్తులు కొరబర్లను ఓడించి తమ ప్రాబల్యాన్ని ప్రకటించుకున్నారు. నాటి చారిత్రక స్థితిగతులను గుర్తుకు తెస్తూ చుట్టుపక్కల కంబాకం దుర్గం, మాదిగ దుర్గం, త్రిపురాంతకం కోట, శివదుర్గం శిథిలాలను నేటికి చూడవచ్చు. శాతవాహనుల పాలన పరిసమాప్తి చెందే నాటికి మహాజనపదమని పిలువబడేది. మహాసేనాధిపతి స్కందనాగుని పలుకుబడి సాగే క్రమంలో నాగరాజ్యం అయ్యింది. తరువాత నాగపుడోలిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 3వ కులోత్తుంగ చోళిని కాలంలో సామంతరాజైన రాజమల్లయ్యదేవ యాదవరాయ అనే భుజబల సిద్ధరసర్ నాగపుడోలిలో యాదవ నారాయణ స్వామి పేరిట ఓ ఆలయం నిర్మించాడు. కారణాంతరాల వల్ల ఆలయం శిథిలమయ్యింది. తన తల్లి నాగలాదేవి స్మృత్యర్థం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఊరికి నాగలాపురముగా నామకరణం చేశాడు. శ్రీ వేదనారాయణ స్వామి ఆలయ సముదాయాన్ని నిర్మించి తలపెట్టాడు. అందుకుగాను ప్రాంతీయ అధికారి అనైత్తల గుంకండ హరిహరసర్ని వినియోగించాడు. శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం ఓ బృహత్తరమైన నిర్మాణ వైశిష్ట్యం. పెద్ద పెద్ద గండశిలలను మనోహర శిల్పాలుగా గండరించి అన్ని వైపుల ఆలయానికి ఆధ్యాత్మికతను అద్దినారు. పశ్చిమాభిముఖంగా వెలసిన ఈ ఆలయానికి 3 ప్రాకారాలున్నాయి. తొలి ప్రాకారం చాలా ఎత్తైనది, ఘనమైనది. పశ్చిమ వైపు ప్రవేశ ద్వార గోపురం. అదేవిధంగా తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఆకాశాన్నంటే ద్వారగోపురాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. పెద్ద పెద్ద గండశిలలతో, శిలాశిల్పాలతో కూడి పటిష్టమైన అధిష్టానం ఈ ప్రవేశ గోపురం ప్రత్యేకత. ముఖద్వార గోపురం గుండా లోనికి అడుగిడగానే 2వ ప్రాకారంతో అనుసంధానింపబడ్డ మరో గోపుర ద్వారం చేరుకుంటాం. సభక్తికంగా లోనికి ప్రవేశించగానే సువిశాలమైన ప్రాంగణం. ప్రధాన ఆలయానికి ఎదురుగా బలిపీఠం, సమున్నత ధ్వజస్తంభం మన మదిలో ధార్మిక భావనలు పూయిస్తాయి. ఎడం పక్క వాయువ్యాన ఏక ముఖమండపంతో కూడి 3 ఉపాలయాలు. తొలుత శ్రీ వీరాంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. అనంతరం మనోహరమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి. చివరలో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు కొలువైన గుడి. ధనుర్బాణాలు ధరించిన శ్రీరాముల వారికి
కుడివైపున సీతా సాధ్వి నిలబడి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రామావతారం విశిష్టమైనది కదా. కోదండరాముని గుడికి ఎదురుగా కొద్ది దూరంలో రెండవ ప్రాకారం చివర వినమ్రశీలుడై శ్రీ భక్తాంజనేయ స్వామి అగుపిస్తారు. ప్రధాన ఆలయానికి నైరుతి దిక్కున రెండో ప్రాకారం లోపల తూర్పు ముఖాభిముఖంగా శ్రీ వేదవల్లి తాయారు సన్నిధి మందిరం దర్శనమిస్తుంది. ఈ గుడి ముఖమండపం, అంతరాళం, గర్భగృహాన్ని కలిగి ఉంటుంది. గర్భాలయం మీది విమానం ద్రవిడాగమ రీతిని ప్రదర్శిస్తూ ఉంటుంది. గర్భగుడిలో శ్రీ మహాలక్ష్మి అంశైన శ్రీ వేదవల్లి తాయారు పూజలందుకుంటూ ఉంటారు. రెండో ప్రాకారం ఆనుకుని మూడు పక్కల భక్త యాత్రికుల సౌలభ్యం నిమిత్తం దేశాంతరీ మండపాలు, వేదపారాయణ మండపాలు కొలువుదీరి ఉంటాయి. ఇక ప్రధాన ఆలయానికి వస్తే విజయనగర శిల్ప నిర్మాణ రీతి ప్రస్ఫుటంగా కానవస్తుంది. ఆలయంలోకి ప్రవేశించగానే స్థానక భంగిమలో నాగదండం కలిగిన నాగరాజ గణేశ, కుడిప్రక్క శంకు చక్రాలు ధరించి 4 చేతులతో కూడిన నిలువెత్తు విష్ణుదుర్గ, ద్వారబంధం నడినెత్తిపై ప్రత్యేకంగా శిల్పించిన సరీసృపం బల్లి. అనంతరం మహామండపంలోకి అడుగిడతాము. అనంతరం జయ విజయులనే ద్వారపాలకులు. వీరిని దాటితే ముచ్చటైన మూడో ఆలయ ప్రాంగణం. ఆ తర్వాత అటునిటు విఖనస, తాపసి అనేవారు తారసపడతారు. గర్భగృహం ప్రదక్షిణా పదంలోని దేవకోష్టాల్లో విష్ణుదుర్గ అమ్మవారు, బ్రహ్మదేవుడు, బ్రహ్మస్థానంలోని మూలమూర్తికి సరిగ్గా వెనుకతట్టున గల శ్రీ లక్ష్మీ భూవరాహస్వామి ఒక నాగసర్పంపై పాదాన్ని ఉంచి దర్శనమివ్వడం విశేషం. దక్షిణం దిక్కున వైష్ణవాలయాల్లో అత్యంత అరుదుగా కనిపించే వీణా దక్షిణామూర్తి గణపతి స్వామి వారలు కొలువై ఉన్నారు. గర్భగుడికి వెనుక వైపు ప్రదక్షిణా మార్గంలో వరుసగా శ్రీ లక్ష్మీ వరాహస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ హయగ్రీవ స్వామి వారలు ఎత్తైన శిలాపీఠాలను అధిష్ఠించి దర్శనమిస్తారు. ఉత్తర దిక్కున ఒక మూల శ్రీ స్వామి సేనాధిపతి విశ్వక్సేనుల వారు దయచేసి ఉన్నారు. ఇక గర్భగుడిలోకి దారితీసే అర్ధమండపంలో వామభాగాన సర్వాంగ సుందరంగా ఉన్న ఉత్సవమూర్తులు కొలువై కనిపిస్తారు. కుడిపక్క గతంలో ఒక నేలమాళిగలో దొరికిన అపురూప పంచలోహ విగ్రహాలు భద్రపరిచి ఉన్నాయి. దాదాపు 13 విగ్రహాలు వివిధ ఆచార్య పురుషులు, యోగులు, ఋషులకు సంబంధించినవి. అంతరాళంకు ముందు గర్భగుడి ద్వారానికి 2 పక్కల మణిక, సంధ్య నిలుచుని కనిపిస్తారు. అసమాన శిల్ప చాతుర్యానికి ఒరవడిదిద్దిన గర్భగృహంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా మత్స్యావతారమూర్తి కొలువై ఉన్నారు. కాళ్ల భాగంలో పొలుసులతో కూడిన మీనాకృతి దాల్చి శ్రీ స్వామి సమ్మోహనంగా దర్శనమిస్తుంటారు. మూల విరాట్టు శిలాశిల్పంగా గాక నవనీత రూపాకృతిగా భావన. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం నిత్య నైమిత్తిక పూజాదులు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 8 గంటలకు ఏకాంత సేవతో నిత్య విధులు ముగుస్తాయి. ఏటా చైత్రమాసంలో వచ్చే మత్స్య జయంతిని కడు వైభవంగా నిర్వహిస్తారు.
ప్రతి ఏడాది మార్చి నెల 23 నుండి 27వ తేదీ వరకు సూర్యపూజ మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు వేదాల కోసం చాలా కాలం సాగర గర్భంలో సోమకాసురుడితో సమరం సల్పి తడిచి వచ్చినందున శ్రీ స్వామివారి దివ్య శరీరానికి వెచ్చదనం అద్దేందుకు సూర్యభగవానుడు తన అమృత కిరణాలను ప్రసరింపజేస్తాడు. ఈ దిక్పరిచ్ఛేదన విన్యాసాన్ని ఆ కాలంలోని ఉద్దండులైన స్థపతులు దైవవేత్తలు అనుసరించి ఆలయ నిర్మాణాన్ని తీర్చిదిద్దేవారు. సంధ్యాకాలాన ప్రధాన రాజగోపురం నుండి నేరుగా గుడిలోకి ప్రవేశించి మూల విరాట్టుపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. తొలి రోజు శ్రీ స్వామివారి పాదములపైన, రెండో రోజు నాభి మీద, మూడో రోజు శిరస్సు పైన రవికిరణాలు కాంతులేనుతూ ప్రసరించి మూలమూర్తిని మరింత తేజోవంతం చేస్తాయి. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు బారులు తీరుతారు. ఆలయ నిర్మాణంలోని వాస్తుశిల్ప దీప్తికి ప్రతీకగా ఈ సన్నివేశ ఘట్టాన్ని భక్తులు కొనియాడతారు. సూర్యపూజ దర్శనాంతరం ఆదిత్య కిరణాలు ప్రసరించిన ప్రాంతంలో ఆలయ పరిచారకులు పుణ్యజలాన్ని చిలకరిస్తారు. ఇక్కడ దశావతారంలో మొదటి అవతారమైన మత్స్యావతారం. సోముకాసుని సంహరించి వేదం తెచ్చి బ్రహ్మకిచ్చిన స్థలం, అందువల్ల వేదనారాయణ స్వామి నామధేయం. స్వామివారికి ఇక్కడ సూర్యపూజ చాలా విశేషం. మార్చి నెల 25, 26, 27 3 రోజులు సూర్యుడు అస్తమించేటప్పుడు మొదటి రోజు పాదంలో, రెండో రోజు నాభిలో, మూడో రోజు శిరస్సు, ఇట్లా 3 చోట్ల సూర్యకిరణం పడేది చాలా విశేషం. 630 అడుగులు మొదటి గోపురం నుంచి స్వామివారి వరకు, మూలవిరాట్ వరకు 630 అడుగుల లోపల అస్తమించే సూర్యుడు వచ్చి పడేది చాలా విశేషం. కృష్ణదేవరాయలు తల్లి జ్ఞాపకార్థంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. నాగమాంబాపురంగా ఉండి నాగలాపురం అయింది. అంతకుముందు గర్భాలయం వరకు ఉన్నట్టు, దానికి అవత కృష్ణదేవరాయలు సప్తద్వారాలతో పంచప్రకాలతో ఆలయ నిర్మాణం చేపట్టినట్టు ఇక్కడ చరిత్ర. సూర్యపూజ అనంతరం ఉత్సవమూర్తులను వివిధ పుష్పాలతో, విలువైన ఆభరణాలతో అలంకరించి మంగళవాద్యాలు మిన్నుముడుతుండగా స్థానిక పుష్కరిణి చెంతకు ఊరేగింపుగా తీసుకువెళతారు. అనంతరం తెప్పలపై ప్రతిష్ఠించి తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో తొలి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, రెండో నాడు గోదాదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారు, మూడవ రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు, 4, 5వ రోజుల్లో తిరిగి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారు పాల్గొని వేడుక చేస్తారు.
ప్రతి సంవత్సరం చిత్రా నెలలో అంటే ఏప్రిల్ మే మాసాల్లో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. (1967) సంవత్సరంలో ఈ మహాలయం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి అనుబంధ ఆలయంగా దత్తత స్వీకారం జరిగింది. నాటి నుండి టీటీదే వారు ఆలయ బాధ్యతను అద్వితీయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. కళ్యాణ సౌభాగ్యం, పుత్ర సంతానం, ఇతర భోగ భాగ్యాల కోసం సకుటుంబంగా సపరివారంగా దర్శించుకోదగ్గ మేటి క్షేత్రం నాగలాపురం నందలి శ్రీ మత్స్యావతార వేదనారాయణ స్వామి దివ్య భవ్య ఆలయం. శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామికి నమోవాకాలు.